బిల్ ఏమో 360, తీసుకునిందేమో 400. అసలు ఏం జరిగిందో వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా ఫ్రెండ్ వేరే సైట్ పనిగా మణికొండ వరకు వచ్చాము. తిరిగి రిటర్న్ అయ్యే గుందికి నైట్ 10 అయిపోయింది. అక్కడే రూమ్ కి వెళ్ళి తినే గుందికి టైం 11 పైన అయిపోతుంది అనేసి మధ్యలోనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే అక్కడ ఆగాము. మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ రావాలంటే 15 మినిట్స్ పడుతుంది అన్నాడు. అంతవరకు ఏం చేయాలి అర్థం కాక ఒక గ్లాస్ మీద ఒకటి పెడుతూ ఆడుకుంటూ ఉన్నాను. ఇంతలోనే మనం ఆర్డర్ ఇచ్చిన చికెన్ 65, చికెన్ నూడిల్స్, చికెన్ రైస్ వచ్చేసాయి. మా వాడేమో చికెన్ నూడిల్స్ చెప్పుకున్నాడు, నేనేమో చికెన్ రైస్ చెప్పుకున్నాను. రెండు టేస్ట్ చూడాలనేసి చికెన్ నూడిల్స్ సగం నాకు ఇచ్చాడు, సగం వాడు తిన్నాడు. చికెన్ రైస్ కూడా సగం నేను తీసుకుని సగం మా వాడికి ఇచ్చాను. ఈ చికెన్ నూడిల్స్ మాత్రం భలే ఉంది తినడానికి. మా వాడిని అడిగాను ఎలా ఉందిరా అనేసి. మా వాడు కొద్దిసేపు గ్యాప్ తీసుకున్నాడు, బాగలేదంటాడేమో అనుకున్నా. బాగుందని చెప్పాడు. నూడిల్స్ అంతగా నచ్చదు మనకి ఎక్కడ తిన్నా, కాకపోతే ఇక్కడ రైస్ కంటే నూడిల్సే బాగున్నాయి. కుమ్మేశాము. ఇక మనం తిన్న ఫుడ్ బిల్లు ఎంత అయింది, 20 రూపీస్ వాటర్ బాటిల్ ఎక్స్ట్రా అనుకున్నా కూడా 380 అవుతుంది. 20 ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాడో అర్థం కాలేదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, లేదా రేపటి వీడియోలో చెప్తాను. అంతవరకు ఫాలో మాత్రం మర్చిపోవద్దండి. ఉంటాం మరి, బయట.